ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా వాంఖేడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ 4లు 6ల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయి ముంబైకి ఈజీ విజయాన్ని అందించారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 6 4లు 6 6లతో 78 పరుగులు చేయగా, రియాన్ రికెల్టన్ 43 బంతుల్లో 4 4లు 8 6లతో 81 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. అంతకు ముందు టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, రఘువంశీ అర్ధశతకాలతో చెలరేగగా, ఫిన్ అలెన్ 37, రింకు సింగ్ 33 పరుగుల మెరుపు బ్యాటింగ్ చేయడంతో కోల్కతా 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఇక ఇంత భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్లు దంచి కొట్టారు. ఒకవైపు రోహిత్ శర్మ, మరోవైపు రియాన్ రికెల్టన్ కొట్టే కొట్టుడికి కేకేఆర్ బౌలర్లు వికెట్లు తీయకపోగా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు తెగ ప్రయత్నం చేశారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఎటకేలకు రోహిత్, రికెల్టన్ మధ్య 148 పరుగుల భాగస్వామ్యాన్ని వైభవ్ అరోరా బ్రేక్ చేశాడు. రోహిత్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 బంతులు 3 4లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి మరో ఓపెనర్ రికెల్టన్ రన్అట్ అయ్యాడు. అలాగే తిలక్ వర్మ 14 బంతులు 20 పరుగులు చేసి తాను అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 బంతుల్లో 18 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఐపీఎల్ 2026 సీజన్ లో బోని కొట్టింది.